హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ నాన్ వెజ్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. ఎస్, అవునండి, అది రొయ్యల కూర రెసిపీ. రొయ్యలంటే మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే రొయ్యలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రొయ్యల కూరను ఆంధ్ర స్టైల్లో టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఈ రొయ్యల కూరను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తుంటారండి. బట్ ఏంటంటే నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఎవరైనా సూపర్ అనాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది. డెఫినెట్లీగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఫ్రాన్స్ కర్రీని ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా దానికోసం ఇక్కడ నేను రొయ్యల కూర చేయడానికి 1/2 kg రొయ్యలను తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి కొంచెం సాల్ట్ని వేసి నీట్గా వాష్ చేసుకున్నాను. అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ను, ఇంకా అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా వేసి ఉప్పు పసుపు అనేది రొయ్యల మొత్తానికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. ఇలా రొయ్యలను మ్యాగ్నేట్ చేసి కుక్ చేయడం వల్ల మన రొయ్యలను తినేటప్పుడు ఉప్పు కారం అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ని ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని సిద్ధం చేసే వరకు మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి. ఇలా ముందుగానే చింతపండును వాటర్లో నానబెట్టి తీసుకోవడం వల్ల చింతపండు యొక్క గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ 3 ఉల్లిపాయలని తీసుకొని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఆనియన్స్ని మరీ మెత్తటి పేస్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదా కోర్సుగా అంటే బరకగా అయినా గ్రైండ్ చేసుకున్నా సరే పర్వాలేదు. ఇక్కడ నేను ఆనియన్స్ని మిక్సీలో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని ఒక ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్లోనికి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ అందులోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను, అలాగే 4 లవంగ మొగ్గలను, ఇంకా 2 ఏలక్కాయలను, నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ జీరాను కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. ఈ రొయ్యల కూరలో మనం తీసుకునే ఈ స్పైసెస్ అయినా లేదా బిర్యానీ ఆకు ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా గరిటతో కలుపుకొని నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి ఒక 2-3 నిమిషాలు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీడియో క్లిప్ అనేది ఎట్లా డిలీట్ అయినట్టుంది. మీరు ఈ టైంలో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇప్పుడు ఇందులో వేసుకొని గరిటతో ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, అలాగే మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారాన్ని వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ జీరా పౌడర్ను, అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడర్ను కూడా వేసుకోండి. అలాగే నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసి గరిటతో అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఫ్రాన్స్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి 2-3 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా ఉడికించడం వల్ల ఫ్రాన్స్కి ఉప్పు కారం మసాలా అనేవి బాగా పడతాయి అన్నమాట. నెక్స్ట్ మూతను తీసి గరిటతో ఒకసారి బాగా అంతటిని కలిపేసుకోండి. నెక్స్ట్ అందులోకి ఒక మీడియం సైజ్ చిన్న టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. బట్ ఇక టమాటా అనేది ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు. టమాటాని వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మూతను పెట్టి టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. నెక్స్ట్ మూతను తీసి అంతటిని ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ ఆవ మెంతు పొడిని వేసుకోండి. అంటే నేను ముందుగానే 1 స్పూన్ ఆవాలకి 1/2 స్పూన్ మెంతులు వేసి దూరగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ని మరి ఎక్కువగా వేసేయకూడదండి, ఎందుకంటే మెంతులు అనేవి కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా యాడ్ చేస్తే కర్రీ అనేది చేదుగా వచ్చేస్తుంది. సో అందుకని 1/2 kg రొయ్యలకి 1/2 స్పూన్ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి చింతపండులో వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అంతటిని ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి. ఈ రొయ్యల కూరకి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉన్నా అలా అని మరీ పలచగా ఉన్నా అంత టేస్టీగా అనిపించదండి. సో అందుకని మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి.
నేనైతే ఇక్కడ చింతపండులో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. కావాలంటే ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే ఈ సమయంలో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మూతను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 6 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరే కర్రీ నుంచి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయి ఉంటుంది అనమాట. లాస్ట్కి ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ను అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి గరిటతో ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అంతటిని ఒకసారి బాగా కలుపుకున్నాక ప్రాన్స్ అనేవి ఉడికాయి లేదని తెలుసుకోవడానికి ఒక రొయ్యను తీసి ఒక స్పూన్ సహాయంతో ఇలా చెక్ చేసుకున్నట్లయితే ఇలా ఈజీగా కట్ అయితే ప్రాన్స్ అనేవి కుక్ అయినట్టేనండి. రొయ్యలు మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి. అలా ఎక్కువసేపు ఉడికించినట్లయితే రొయ్య అనేది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడికిస్తే సరిపోతుంది. అంతేనండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మరి ఎమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఖచ్చితంగా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారండి. మళ్ళీ ఇలానే చేయమని చెప్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది వేడి వైట్ రైస్లోకైనా లేదా ఏ వెరైటీ రైస్ రెసిపీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ, నాన్, పుల్కా, పులావ్ ఇలా ఎందులోకైనా బాగుంటుందండి. డెఫినెట్లీగా మీ ఇంట్లో మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.